హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ అకాడమీ. ఇక చూడండి, ఎస్ఐ కానిస్టేబుల్ జీపీఓ అండ్ గ్రూప్ 2-3 సంబంధించి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ని రేపు సండే 10 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. గ్రాండ్ టెస్ట్ అంటే ఏదో ఆషామాషి పేపర్ కాకుండా ప్రస్తుతం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉన్నదో అలాగే పేపర్ ఉంటుంది. ఎందుకంటే గత 2-3 వారాల నుంచి పేపర్ పెడితే 100కు 40 మార్కులు కూడా పిల్లలు చేయలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే మరి ప్రిపరేషన్ సరిగా లేకనా, పై బిట్లు చదివిన వాళ్ళు వచ్చి బిట్లు పెడుతున్నారా అర్థం కావడం లేదు. కానీ పేపర్ స్టాండర్డ్ను అర్థం చేసుకొని ప్రిపరేషన్ కొనసాగిస్తేనే సక్సెస్ మనకు ఉంటుంది. ఇక్కడ రేపు 10 గంటలకి ఫ్రీ గ్రాండ్ టెస్టు 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో 50 మార్కులు ఆర్థమెటిక్ రీజనింగు అండ్ 50 మార్కులు జిఎస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే గ్రూప్ 2 వాళ్ళు కూడా దీన్ని రాసుకోవచ్చు. ఎందుకంటే పేపర్ చాలా డెప్త్గా, అనలిటికల్గా, కాన్సెప్ట్ బేస్డ్లో ఎగ్జామ్ పెట్టడం జరుగుతూ ఉంది. అటు మ్యాథ్స్ వాళ్ళు, ఎందుకంటే ఒకవేళ గ్రూప్ 2-3 లేట్ అయినా జీపీఓ కానీ మరో ఎగ్జామ్ కానీ రాసుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో మనం ఎగ్జామ్స్ అనేవి ఆ ప్యాటర్న్లో పెట్టడం జరుగుతూ ఉంది. అటు జిఎస్ పర్పస్లో మీకు ఉపయోగపడుతుంది, ఇటు గ్రూప్ 2-3 పర్పస్లో ఉపయోగపడుతుంది, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ జీపీఓ పర్పస్లో ఉపయోగపడే విధంగా, అందరికీ ఉపయోగపడే విధంగా ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్నాం. మీరు ఎగ్జామ్ ఏదో రాస్తున్నామంటే మీరు రాసి కూడా టైం వేస్ట్. ఏ ఎగ్జామ్ రాసినా, చిన్న ఎగ్జామ్ రాసినా, పెద్ద ఎగ్జామ్ రాసినా బీ సీరియస్గా ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసినాక ఇక్కడ మనకు 100 క్వశ్చన్లు ఉంటే 100 ఇంటూ 4 అంటే 400 క్వశ్చన్లు ఇక్కడ కవర్ అవుతాయి. ఈ 400 క్వశ్చన్లు కనుక ఏబిసిడి ఈ 4టికి వివరణ కనుక మీరు రాసుకోగలిగితే అంతకు మించి సబ్జెక్ట్ ఏమి ఉండదు. ఇక అన్నిటికి కూడా వివరణ రాయాల. ఉదాహరణకు 100 క్వశ్చన్ల మార్కులు ఎగ్జామ్ పెడితే 100 ఇంటూ 400 అవుతాయి. 400 అంటే మీరు కరెక్ట్గా వివరణ రాసుకోవాలనుకుంటే ఒక 20-25 పేజీలు వస్తాయి. ఒక 20-25 పేజ్ మీరు వివరణ రాసుకునేంత సబ్జెక్టు మీ దగ్గర ఉండాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అశోక్ అకాడమీ ఏదో పెడుతున్నా అనే కాన్సెప్ట్ కాకుండా ఇన్డెప్త్ ఆఫ్ కాన్సెప్ట్తోని ఎగ్జామ్ ట్రెండ్కి అనుగుణంగా ఈజీగా ఇచ్చేసి మీకు మార్కులు వచ్చినాయని గొప్పలు చెప్తే దానివల్ల నో యూస్. అట్లని చెప్పేసి పేపర్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా అది గందరగోళమే. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్కి అనుగుణంగా ఈ పేపర్ తయారు చేయడం జరిగింది.